గారికి, మంగేష్ గారికి, ఇక్కడ ప్రొఫెసర్ సార్లకి, నా అన్న తమ్ములకి అందరికీ నమస్కారం. ఈ సమావేశం బట్టి నేనేం మాట్లాడుతున్నానంటే, నేను డక్కలి సంఘానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలిని. ఎస్సీ 57 ఉపకులాలలో మాది ఒక కులం. డక్కలి రాష్ట్ర అధ్యక్షురాలి నేను. మేము ఎంత వెనుకబడ్డామంటే చాలా వెనుకబడ్డామండి. నేను మందకృష్ణ వెనకాల సార్ గారు వెనకాల చాలా మీటింగ్లకు వెళ్ళిన. ఈ వర్గీకరణ గురించి చెప్తుంటే నాకు చాలా తెలిసిన అని. నేను 30 ఏళ్ళ నుంచి ఇదే సిటీలో ఉంటున్నా, ఈ కాలేజ్ చుట్టే ఉంటున్నా. మాది రామ్నగర్ డివిజన్ మషరాబాద్ మండలం. నేను చాలా పెద్ద వాళ్ళతో కూడా చాలా చూసిన. ఎందుకంటే మన 57 కులాలలో ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారని మా ఎస్సీ దాంట్లో డక్కలి అంటేనే మీరు డక్కలే అని చీపుగా చూసే వాళ్ళు ఉన్నారు. నా దగ్గర తింటూ, నా దగ్గర ఉంటూ, నా వెనకాల డక్కలియా అనేవాళ్ళు కూడా ఉన్నారు. చాలా హర్ట్ అయ్యి ఎంతో బాధపడిన రోజులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంతో పెద్ద మేధావులు అన్నలు తమ్ముళ్ళు పోరాడి తెలంగాణ నేర్చుకున్నప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోతే ఇక్కడ చాలాసార్లు రావడం జరిగింది పెద్దవాళ్ళంట. కానీ ఈరోజు మన కుటుంబాలకు చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన పిల్లలకి మనం తక్కువ జాతి వాళ్ళమని తక్కువ చూపు చూస్తున్నారు. అంతా మానవ జాతులమే కదా, అంతా ఒక కుటుంబమే కదా. జావ్యవంతుల కుటుంబాలు అంటేనే ఒక మన జాతి తక్కువ చూస్తున్నారు. మాల సోదరులు, మాదిగ సోదరుల మీద మాకు ఎలాంటి ఉద్దేశం లేదు. ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే తీసుకుంటున్నారు. మమ్మల్ని కూడా గుర్తించాలి, మా 57 కులాలను కూడా గుర్తించాలి. ఎందుకంటే మాకు కూడా అవకాశం కల్పించాలి. ఢిల్లీ వరకు మందకృష్ణ ఢిల్లీ వరకు నడుమని చెప్పినాం. ఢిల్లీ వరకు పేదరాళ్ళైనా 10 మందిని ఫ్లైట్లో తీసుకొని వచ్చిన. ఈరోజు మా కుల డక్కలి అంటే ఎందుకు తొక్కేసి నాకు బాధ అవుతుందన్న. ఒక్కసారి నా ఫేస్ చూస్తే మీరు గుర్తుపడతారు. ప్రతి మీటింగ్కి ఫస్ట్ అటెండ్ అయ్యేది నేనే అన్న మహిళలలో. కానీ ఇప్పుడు మీరు గుర్తిస్తలేరు. వర్గీకరణ ఎందుకు ఆగిపోతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఫస్ట్ కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని కులాలను పైకి తెస్తున్నాను ఈ 10 సంవత్సరాలకి ఏ ఆధారంలో జరగకుండా చేసిండ్రు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం, మా 57 కులాలని దయచేసి మమ్మల్ని మా హక్కులు మాకు కావాలా. మా పిల్లల చదువులు చదువుకున్నా కూడా అందరూ జాతిగానే చూస్తారు. ఎందుకన్నా మమ్మల్ని ఇంత తక్కువ చూస్తున్నాం? మేము కూడా మనుషులమే. ఇంకా ముఖ్యమైన విషయం అంటే, నా కొడుకు యాదవుల అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అతి ఘోరంగా వచ్చి ఇంటి మీద పడి ఒక 30-40 మంది తక్కువ జాతి డక్కలి జాతి అంటే మేము దేంట్లో తక్కువమా? అందరం మనిషే కదా, మనకున్నది రక్తమే కదా, మీరు మా సోదరులే కదా. విపరీతంగా కొట్టిండ్రన్న. ఆడదానని చూడకుండా నువ్వు కన్నావు కదా, నీ కొడుకు బుద్ధి చెప్పు అంటే పిల్లలు చేసిన దానికి మనకి ఎవరికి హక్కు లేదు కదా. మనసు కలుసుకున్న దానికి మనకి ఈడదాచడానికి కారణం లేదు కదా. ఆ అమ్మాయి ఏమో మేమే కావాలంటుంది. అప్పుడు మేము ఏం చేసినామంటే, మేము ఇంకోటి ఇక్కడనే చాలా సార్లు వచ్చినాము పిల్లలు తీసుకొని. ఇక్కడ ప్రతి విద్యార్థి మాకు ఏమన్నారంటే, అమ్మ మీరు తక్కువ జాతి కాదు, నువ్వు ముందు నిలబడు, మేము సాయం చేస్తాం. ఈ కాలేజీ దాదాపు 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. ఇక్కడే తిరుగుతుంటా. ఇక్కడ సార్లు కూడా చాలామంది తెలుసు. ఎందుకంటే ఇప్పటివరకు నాకు ఎక్కువ మీ ముఖాలు తెలియదు. నేను పాలసీలు అక్కడిక్కడ తిరుగుతుంటాను. కానీ నా మనసులో బాధ చెప్తున్నానా, మన కులాలంటే ఎందుకు తక్కువ చేస్తారో కానీ మనం పోరాడాలా. మనం ఎందుకు ముందుకుండి ఇంతగానో కొట్లాడుతున్నాం? మనలో వివాదాలు, మీది ఈ కులమా అని. మనం అందరు కూడి మనం ముందుకు నడిస్తే మన హక్కులు మనం సాధించుకుంటామన్నా. చాలా వరకు అయితే మనం తక్కువ జాతులను ఎందుకు చూస్తున్నారన్నా, ఇప్పుడు ఇల్లు వచ్చినాయి అని కొల్లలం చేస్తున్నారు. పబ్లిక్ మధ్యలో నన్ను రోజుకు 10-15 ఫోన్లు వస్తుంటాయి, అక్క మాకు రాలేదని. ఇప్పుడు ప్రతి ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి వస్తుంది. మన పేదవాళ్ళతోటి ఆడుకుంటున్నారన్న. మనం గట్టిగా నిలబడితే జరగందంటూ ఏమీ లేదు. ఇప్పుడు మా కులం ఎందుకు పైకి వచ్చి, ఇంతకుముందు మా కులాన్ని ఎదిరించే వాళ్ళు లేరు, మా దాంట్లో అడిగే వాళ్ళే లేరు. ఇప్పుడు బాణాల మంగేష్ వచ్చి ఇంతమందిలో ఉండి గట్టిగా మా కులం కోసం కొట్లాడుతున్నామని ఈరోజు మా ఫేసులు కనిపిస్తున్నాయి. లేకపోతే మేము చాలా తక్కువ కులంలో అంటే అడిగల కులంలో ఉన్న వాళ్ళం, సంచార జాతకులం. మేము జాంబాపురానికి కథ తెలుసు అని ఒక బ్రదర్ చెప్పినారు కదా, అది 50% నాకు తెలుసు అన్న. మా డాడీ ఇంటికి తిరిగి మాదిగ సోదరుల దగ్గర
మేము మాల సోదరుల దగ్గర మేము తీసుకోము, ఓన్లీ మాదిగ సోదరుల దగ్గరనే ఊరికి వెళ్ళి మేము తీసుకుంటాం. అది వాళ్ళకు మాకే బంధుత్వం, ఎవ్వరికి వ్యతిరేకం కాదు మేము. ఎందుకంటే ఈరోజు మీ అందరిలో ఉండి మాట్లాడుతుంది ఏంటంటే అందరు నా అన్న తమ్ముళ్ళు నా అక్క అందరు నా వాళ్ళే. దయచేసి మనల్లోనే కించపరుచుకోవద్దన్న. ఎందుకంటే మేము చాలా బాధపడి వేదన పడి ఇప్పుడిప్పుడే మేము మీలో ఒక మనిషిగా పొరగొంటున్నాము. మనం అందరం కలిసి వెళ్దాము. రేవంత్ రెడ్డి అన్న సీఎం, ఇంతకుముందు సీఎం దగ్గర కూడా మన కులాలు 57 కులాలకు అది ఇస్తున్నాను ఇంతవరకు పక్కకు పెట్టిండ్రే కానీ ఏది చేయలేదు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నాడు, మా 57 కులాలకి మాకు సంబంధించి మా హక్కులు మాకు చేయండి అన్న. 2 కులాలను దృష్టిలో పెట్టుకొని ఏది చేయొద్దు, మేము ఏడికంటాడడానికి సిద్ధంగా ఉన్నాం. మా పిల్లలు ఎంతోమంది ప్రాణాలు వదిలిన ఈ కాలేజీలో నా కళ్ళతోటి చూసిన దాన్ని కాబట్టి ఈరోజు నేను ఈ మాట చెప్తున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించండి. ప్రొఫెసర్ల గారికి, అన్న తమ్ముళ్ళకి జై భీమ్.